లేతగా ఉంది. ఇంకొన్ని రోజులు ఉంచితే కొంచెం పెరిగేది కానీ ఇంకా కోసేస్తున్నాం. బాగా మంచు స్టార్ట్ అయ్యింది. అందుకని మా బాబు అంత హైట్ ఉంది. ఇంకా తోటని ఇక చూసుకోవాలి. చివరిగా ఇక మంచు స్టార్ట్ అయితే ఇంకేం ఉండవు అనమాట. చిన్న ఆకు కూడా ఉండదు. అంత బాడైపోతాయి. 50 కిలోలు అయితే వచ్చి ఉంటాయండి ఇప్పటి వరకు, అన్ని హార్వెస్ట్లో కలిపి. ఇక్కడ చామదుంపలు ఉన్నాయి, ఇంకా చిన్నగానే ఉన్నాయండి. కింద అయితే దుంప రాదు. కవర్ కప్పి చూస్తాను, ఏమన్నా వస్తే వచ్చే సంవత్సరానికి ఏమన్నా దుంప ఓరొచ్చు కింద. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో తెలుగు అబ్బాయి. ఇంకా వీడియోలోకి వెళ్దామా? హలో అండి, ఇది ఆస్ట్రేలియాలో మా బ్యాక్ యార్డ్ గార్డెన్ యొక్క హార్వెస్ట్ నెంబర్ 12 అండి. ఇది ఎప్పుడూ తీసాను వీడియో, కానీ టైం లేక ఇప్పుడు పెడుతున్నాను. ఆల్మోస్ట్ ఇంకా చలికాలం స్టార్ట్ అయిపోయింది, ఇక తగ్గిపోతున్నాయి ఒక్కొక్కటి. ఇదిగోండి చూడండి మా సొరకాయ ఎంత బాగుందో. చాలా గొప్ప విత్తనం అండి ఇది. లేతగా ఉంది. ఇంకొన్ని రోజులు ఉంచితే కొంచెం పెరిగేది కానీ ఇంకా కోసేస్తున్నాం. బాగా మంచు స్టార్ట్ అయ్యింది. అందుకని మా బాబు అంత హైట్ ఉంది. అవి ఏమో చిన్న పొట్లకాయలు కాసినాయి, అది కూడా మా గార్డెన్లోనే. దాని పక్కన చూడండి ఎంత ఉన్నాయో పొట్లకాయ. ఇంకా ఈరోజు ముందు టమాటాలతో స్టార్ట్ చేసాము. ఎక్కువ లేవండి, ఇక తగ్గిపోయినాయి. ఇంకా చాలా తక్కువే ఉన్నాయి కూరగాయలు. అలిసిపోయింది తోట అంతా కాసి కాసి, ఇంకా చివరకు వచ్చేసినాయి. ఇక్కడేమో కొన్ని బచ్చలాకులు ఉన్నాయి, అవి కూడా కోసుకుంటున్నాం. ఇంకా ఉంటే పాడైపోతాయండి, మంచి వచ్చిన కొద్దికి అవి పాడైపోతూ ఉంటుంది చెట్టు. సో ఉన్నాయి వరకు కోసేసుకున్నాం. హార్వెస్ట్లో మా బాబు కూడా హెల్ప్ చేస్తున్నాడు, సో అందుకని గబగబా కోసేస్తున్నాము. ఈ విత్తనం అంతా చెర్రీ టమాటాలండి. సో చిన్న చిన్నగా ఉంటాయి, బాగా పుల్లగా కూడా ఉంటాయి. కోసుకుంటానే కొంచెం తినేస్తాం అప్పుడప్పుడు. ఇక్కడ ఒక బటర్ఫ్లై ఉంది, కలర్ చూడండి ఎలా ఉందో, పాము సార్లో. ఇంకా తోటని ఇక చూసుకోవాలి. చివరిగా ఇక మంచు స్టార్ట్ అయితే ఇంకేం ఉండవు అనమాట. చిన్న ఆకు కూడా ఉండదు, అంత బాడైపోతాయి. ఇప్పుడే ఇంత గ్రీన్గా కళకళలాడుతూ ఉంది. ఇంకా ఒక నెల రోజులు అయిన తర్వాత అయితే అసలు ఏమి ఉండదు అనమాట ఇక్కడ. ఈ చెర్రీ టమాటాలు అయితే కొంచెం వచ్చినాయి బాగానే, 4 కిలోలు ఉంటాయేమో. ఇదేమో జామ చెట్టు అండి. సో ఇలా గుడ్డ కట్టేశాను. ఇదేమో మామిడి చెట్టు, దీనికి కూడా చుట్టూతో కవర్ చేసేసాను. ఎందుకంటే ఇంకా అసలు ఆకులన్నీ పాడైపోయి చెట్టు కూడా చనిపోవచ్చేమో, ఎందుకంటే ఈ సంవత్సరమే పెట్టాను కదా, అందుకని అలా కవర్ చేయాల్సి వచ్చింది. అంటే ట్రై చేస్తున్నాను ఏమన్నా బతికించుకోవడానికి, చెప్పలేము ఉంటాయా లేదా అనేది. ఇదిగోండి ఇక్కడేమో నెక్టారిన్ చెట్టు ఉంది, నెక్టారిన్, దీన్ని కూడా ఇలా కవర్ చేసేసాం. మళ్ళీ వాటికి కూడా ఖర్చు అనమాట. ఈ గోంగూర కూడా చూసారా అయిపోవచ్చింది మొత్తం. సో ఉన్నది మట్టుకి కోసేస్తున్నాము. ఇంకా కోసిన కూరగాయలన్నీ ఒక చోటకి జారేసాం మొత్తం. చిక్కుడుకాయలు ఉన్నాయి కొంచెం, అవి కూడా కోసేస్తే ఇంకా ఇవాళ హార్వెస్ట్ అయిపోతుంది. చాలా తక్కువే వచ్చినాయి. అంతకుముందు హార్వెస్ట్లో చూస్తే కళ్ళు తిరుగుతాయి, ఎన్నెన్ని వచ్చినాయో, గుప్పిళ్ళు ఒక గుత్తిలో. ఇప్పుడు మాత్రం చాలా తక్కువ అనమాట. అయినా కూరకు సరిపోతాయిలేండి. ఇంక ఇక్కడ ఉల్లిపాయలు ఉన్నాయి, ఇక్కడేమో నీడైపోయి సరిగ్గా రాలేదు. ఇంకా ఉన్నాయి మట్టికి తీసేస్తున్నాం. ఇంకా చిన్నగా ఉన్నాయి, ఇంకేమన్నా చారులోకి కానీ అట్లా వేసుకోవచ్చు, కానీ కూరలకు కాకుండా. ఒక 1/2 కిలో వరకు అవుతాయి అనుకుంటా, కాళ్ళు కూడా కట్ చేసేసినాక. ఏమిటి ఎర్రుల్లిపాయలు టేస్ట్గానే ఉంటాయి.
ఇంకా కొన్ని కీరాలు పచ్చిమిర్చి కూడా ఉన్నాయి. అన్నీ ఒకసారికి జారేసాం. టమాటాలు అయితే పర్లేదు, బాగానే వచ్చినాయి. ఈ జామకాయ గురించి చెప్పాను కదా, ఇది చాలా కాస్ట్ అండి. చాలా ప్రోటీన్స్ ఉంటాయి వీటిలో. కిలో వచ్చి 25 ఆస్ట్రేలియన్ డాలర్స్ ఉంది. అంటే సుమారుగా 1250 నుంచి 1300 వరకు ఉంటాయి. ఇంకా బంగాళదుంపలు ఉన్నాయి కొన్ని. దీంట్లో ఏంటంటే మీ నమ్మరు, ఇదే సంవత్సరం 3వసారి తీస్తున్నాం. దాంట్లో ఫస్ట్ తీసినాక కొన్ని చిన్న ఉంటాయి కదా, అవి కూడా దాంట్లోనే పడేస్తే అవి చిన్నగా పెరుగుకుంటూ వచ్చినాయి. ఇంకా అవి కూడా తీసేసేద్దాము. చూసారా, చెట్టు కూడా బాగా పాడైపోయినాయి. కింద ఏమైనా ఉంటే తీసేద్దామని తవ్వుతున్నాము. 3వసారి అండి ఇది, ఒకే బెడ్లో. అంటే 5-6 నెలల్లో 3 సార్లు వచ్చినాయి. అన్నిటికంటే లెస్ ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా అంటే ఇదే బంగాళదుంపేనండి. తవ్విన కొద్దీ ఎక్కడోసాట అసలు వస్తానే ఉంటున్నాయి. 1 కిలో వచ్చినా 2 కిలోలు వచ్చినా మనం ఏమి ఆర్గానికే కదా, ఏమి ఎరువులు వేసింది కాదు. యాభై కిలోలు అయితే వచ్చి ఉంటాయండి ఇప్పటి వరకు, అన్ని హార్వెస్ట్లో కలిపి. సరే, అన్నీ కోసాం కదా. ఇక్కడ గ్రీన్ యాపిల్ కూడా కొంచెం పండింది ఉంది, అది కూడా కోసుకున్నాం. మామూలుగా అయితే పుల్లగా ఉంటాయి, కొంచెం పండింది కదా, స్వీట్గా ఉంటుందేమో అని కోసుకున్నాం. ఇక్కడ చామదుంపలు ఉన్నాయి, ఇంకా చిన్నగానే ఉన్నాయండి. కింద అయితే దుంప రాదు. కవర్ కప్పి చూస్తాను, ఏమన్నా వస్తే వచ్చే సంవత్సరానికి ఏమన్నా దుంప ఊరొచ్చు కింద. ఫైనల్గా ఇవాళ హార్వెస్ట్లో బంగాళదుంప, ఒక వంకాయ, పచ్చిమిర్చి, 4 కీరా, ఒక గుప్పిడు చిక్కుడుకాయలు వచ్చినాయి. అలాగే బచ్చల కూర, కొన్ని ఉల్లిపాయలు, గోంగూర మరియు టమాటా. చూడండి, అసలు ప్రతి హార్వెస్ట్లో ఇంతకు ముందు దాకా ఒక 25 కిలోల వరకు వచ్చాయి, 20 నుంచి 25 కిలోలు. అలాంటిది ఒక్కసారే ఎంత డౌన్ అయిపోయిందో. సీజన్ అయిపోవచ్చింది, అందుకనే అట్లా డౌన్ అయిపోయినాయి కూరగాయలన్నీ. ఇంకా ఫైనల్గా ఒక 5-6 కిలోలు అయితే వచ్చినాయండి టమాటా, ఒక 1/2 కిలో గోంగూర, ఇంకా అలాగే 2 కిలోల వరకు బంగాళదుంప వచ్చినాయి. ఏదో ఒకటిలేండి, సొంత దొడ్లో పండించుకుంటే ఇంకా తృప్తే వేరు. అంతేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆస్ట్రేలియాలో తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్.